நம்ம ஊர்ல எது பண்ணாலும் கெத்தா மாசா தான் பண்ணுவோம்ல. சினிமா ஆக்ஷன்ல ஆரம்பிச்சு கட்ல முடியும். இங்க கட் பண்ண அப்புறம் தான் மெயின் ஆக்ஷன். இந்த கிச்சன் பல சவால்களோட வேற வைப்ல இருக்கும். யார் வின் பண்றான்னு பார்ப்போம். வெல்கம் டு செலிபிரிட்டி மாஸ்டர் ஷெஃப் தமிழ். కొలంబోలో జరుగుతున్న శ్రీలంక వర్సెస్ ఇండియా రెండవ టెస్ట్ మ్యాచ్ డే 4 హైలైట్స్ కి స్వాగతం. లెట్స్ హెడ్ స్ట్రైట్ టు ది యాక్షన్. ఫాలో ఆన్ ఎన్ఫోర్స్ చేస్తారా లేదా అనే విషయం పక్కన పెడితే 2 వికెట్స్ తీయాలి, అది చాలా ఇంపార్టెంట్. అండ్ సోనాల్ దినుషా హోల్డ్స్ కి 85 మీద ఆడుతున్నాడు. అండ్ కామెంటరీ బాక్స్ నేను సందీప్ అండ్ నాతో ఉన్నారు ఫార్మర్ క్రికెటర్ వెంకటపతి రాజు. గుడ్ మార్నింగ్ రాజు. మార్నింగ్ సండే. ఇంట్రెస్టింగ్ సెషన్ ఇది, ఎందుకంటే క్లియర్గా అక్కడ సోనాల్ గురించి మాట్లాడుతున్నాం. అందరూ కూడా అది డిస్కస్ చేశారు. తను ఉన్నంత వరకు శ్రీలంక కొంచెం కాన్ఫిడెంట్గా ఉంటుంది. జడేజా గురించి మనకు తెలిసిందే కదా, తన రైట్ ఏరియాస్లో వస్తే తను ఆడటం చాలా కష్టమని. కొత్త బాల్ కూడా సుత్తార్ ఇస్తారనుకున్నాం, కానీ అక్కడ జడేజాకి ఎందుకంటే బ్యాడ్ లైట్ గురించి మాట్లాడడం. ఇంకా 2 బాల్ ఉన్నాయి. సో జడేజా ఏమైనా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడా? చాలా బాగా ఆడాడు కుమార్ చూడండి. 51 బాల్స్ అండ్ డిఫెండ్ చేస్తూనే ఉన్నాడు. ఒకే ఒక్క బాల్ ముందుకు దూకి ఆడాడు, అది కూడా లాస్ట్ బాల్ ఆఫ్ ద ఓవర్. రిస్క్ తీసుకున్నా పర్వాలేదు అన్నట్టుగా ఆడాడు ఆ బాల్ని. క్లోజ్ ఇది, టూ క్లోజ్ అండ్ గాన్. రివ్యూ తీసుకున్నాడు సోనాల్, వెంటనే రివ్యూ తీసుకున్నాడు. సో బ్యాటా లేకపోతే డెస్పరేషనా చూద్దాం. TV umpire to director, we have a player review for LBW. Original decision is out. It's a fair delivery. We go to front on, please. Ball tracking coming up now, Hassan. Impact is in line. Missing the wickets, going over the top. Hassan, I'll get you to overturn your decision to not out. I'll let you know when you're on screen. Hassan, you're on screen now. Signal now. మరొక్కసారి అవుట్ ఇవ్వడం జరిగింది. రివ్యూ తీసుకుంటే అది నాట్ అవుట్ అని తేలింది. అండ్ రియాక్షన్ చూడొచ్చు. సారాంశ్ కూడా అరే ఎప్పుడు వస్తుంది అని. ప్రాబ్లీ థర్డ్ టైం లక్కీ. అండ్ పెద్ద షాట్ కోసం ప్రయత్నం, కనెక్షన్ కుదిరింది. బాల్ బౌండరీ దాటేస్తుంది. 6 ఇది. బ్యూటిఫుల్ షాట్. చాలా ఎక్కువ స్వీప్ షాట్స్ ఆడాడు అగేన్స్ట్ ద టర్న్ సారాంశ్ కి అగేన్స్ట్ గా. ఫీల్డ్ మారింది, తనకు తెలుసు కొంచెం లెగ్ అండ్ మిడిల్ మీద ఉంటుందని. ఫాలో చేశాడు బ్యాటర్ని, ఇంకొన్ని రన్స్ రావచ్చు ఇక్కడ. అండ్ బౌండరీ 97కి చేరుకున్నాడు సోనాల్ దినుషా. తన మైల్ స్టోన్ విషయం పక్కన పెడితే ఫాలో ఆన్ని కూడా దాటించే ప్రయత్నం చేస్తున్నాడు. 2 ఎందుకు 4 వస్తుంది. షార్ట్ బాల్ అండ్ చక్కటి పుల్ షాట్. అండ్ దాంతో వండర్ఫుల్ సెంచరీ సోనాల్ దినుషా నుంచి. తన సెకండ్ 100 ఇంటర్నేషనల్ కెరియర్లో, సెకండ్ అగేన్స్ట్ ఇండియా, సెకండ్ ఇన్ దిస్ సిరీస్. ఇండియాకి విక్టరీకి అడ్డుగా ప్రతిసారి నిలిచాడు తన బ్యాటింగ్ వచ్చినప్పుడు. 3 knocks, అందులో ఒక 100, ఒక 80 అండ్ ఇప్పుడు ఇంకొక 100. అగ్రెషన్ మరొకసారి కనిపిస్తుంది. వెలువెలుగా కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. డిసైడ్ చేసాడు, నా స్లాట్లు వేస్తే నేను కూడా కొట్టగలను అని. అండ్ క్యాచ్ పట్టుకోవడానికి ఎవరైనా ఉన్నారా? గ్రేట్ క్యాచ్ ఇది ధ్రువ్ జురేల్ నుంచి. ఆర్ నో అంటున్నాడా? లేదు, క్యాచ్ అయితే పట్టుకున్నాడు. ఎట్టకేలకు ఫస్ట్ వికెట్ వచ్చింది సారాంశ్ కి. చూసాం కదా, ఇప్పుడు ఫ్లైట్ డెలివరీ వేసాడు, గ్రిప్ అయింది, టర్న్ కూడా అయింది, మెల్లిగా వేసాడు. సూపర్ క్యాచ్ జురేల్ నుంచి. సూపర్ క్యాచ్. క్యాచ్ పట్టిన తర్వాత కొంచెం డౌట్ఫుల్గా చూశాడు సారాంశ్ కూడా. ఇది కూడా పోయింది అనుకున్నాడు, బట్ థర్డ్ టైం లక్కీ. బ్యూటిఫుల్ బాల్ అది. స్లో త్రూ ది ఎయిర్ డ్రైవ్ ఆడిపించే ప్రయత్నం. సింగిల్ ఏమన్నా వస్తుందా అనుకున్నాడు. అండ్ ఇన్ ది ఎండ్ వికెట్ అయితే వచ్చింది. సారాంశ్ జైన్, చాలా మంది ప్రసిద్ధి అన్నారు, మానవ్ అన్నారు, బట్ సారాంశ్ జైన్ ఇవాళ మార్కులు మాట్లాడడం చూసాం నిన్న. దట్ విల్ ఎన్ఫోర్స్ ఫాలో అని, కొంచెం పాజిటివ్గా అగ్రెసివ్గా ఉంటామని. 503 for 9 మొదటి ఇన్నింగ్స్లో ఇండియా. అండ్ దేవదత్ పడికల్, ధ్రువ్ జురేల్ మంచి 100 సాధించారు. అసితాకి 4 వికెట్లు వచ్చాయి. ఇన్ రెస్పాన్స్ సోనాల్ దినుషా 103, పసింధు సూర్యబండర 80 అండ్ 290 కొట్టారు శ్రీలంక. 213 రన్ల వెనకంజ అండ్ ఫాలో ఆన్ ఎన్ఫోర్స్ చేయడం కూడా జరిగింది. ఇండియా షుడ్ బి వెరీ వెరీ ప్రౌడ్. అండ్ బ్యాటింగ్ కామిల్ 50 మ్యాచెస్, 83 innings. ఉదారా 5 matches, 9 innings, 310 runs. మేబీ ఛాన్సెస్ ఉంటే త్వరగా ఓవర్ చేయడానికి ఇంకా, ఎందుకంటే వికెట్ ఇంకొంచెం డిటేరియర్ అవుతుంది. అండ్ ప్రసిద్ధ్ కృష్ణ
టు స్టార్ట్. ఎక్స్ట్రా బౌన్స్ అదే చూసాం కూడా ఫస్ట్ ఇన్నింగ్స్లో. పుల్ కొట్టే ప్రయత్నం అండ్ గోన్. వికెట్ నంబర్ 1 ఫర్ శ్రీలంక. నిజంగానే మర్చిపోవాల్సిన సిరీస్ ఇది ఉదాహరణకి. సర్ప్రైజ్ బౌన్సర్, వెల్ డైరెక్టర్ అని చెప్పాలి. అక్కడ ఇలాంటి పొజిషన్ రాలేదు, బాల్ కూడా వాచ్ చేయలేదు. అక్కడ గాల్లో వెళ్ళింది, లాబ్ అయింది. ఇక ఫీల్డ్ ప్లేస్ని మెచ్చుకోవాలి. బౌండరీ నుంచి ఒక 10 yards లోపల ఉన్నారు సరాన్ జైన్. చాలా కంఫర్టబుల్గా పూర్తి చేసుకున్నారు. 2 steps రన్నింగ్ వచ్చి అండ్ సిరాజ్కి బ్యూటిఫుల్ షాట్ ఆన్ ద ప్యాడ్స్. బౌండరీ. కామిల్ అద్భుతమైన షాట్, చాలా అద్భుతంగా ఆడాడు. 2 బౌన్సులతో బౌండరీకి వెళ్ళిపోయింది. ఎంత మంచి బ్యాటరో ఈ షాట్తో మనం పసిగొట్టొచ్చు పసింధుని. రైట్ ఏరియాస్ చాలా ఇంపార్టెంట్. అదే అంటున్నారు కదా, ఈ రోజుల్లో ఈ షాట్ ఆడతారు కాబట్టి ఎక్కువ ఆఫ్ స్టంప్ మీద బౌలర్స్ ఎవరు వేయట్లేదు. ఇది నమ్ముకున్నారు, ఇంకా సుత్తారైనా ఎవరైనా పర్లేదు, నా కనుక ఈ స్లాట్లో ఉంటే ఇద్దరం కూడా ఈ షాట్స్ ఆడతాము అని. కౌంటర్ అటాక్, సూపర్ కౌంటర్ అటాక్ ఇది. మరొకసారి ఈసారి గాల్లో ఉందా, అక్కడ ఫీల్డర్ ఉన్న సిరాజ్కి ఛాన్స్ వచ్చింది, అది కోల్పోయింది. అన్నీ పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశారు కానీ అక్కడ క్యాచ్ దాని మీద షోల్డర్ మీద పడ్డాడు. ఆల్రెడీ ఫస్ట్ ఇన్నింగ్స్లో చూసారు షోల్డర్ మీద పడటం, మరొకసారి ఇక్కడ షోల్డర్ మీద పడ్డాడు. అది కొంచెం అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ వేశాడు, దానివల్ల గాల్లో ఆడాల్సి వచ్చింది. అది మంచి బౌలింగ్, అది అక్కడ ఫీల్డర్ని పెట్టుకొని డైవ్ చేశాడు, రీచ్ అయ్యాడు, చేతికి తగిలింది. ఆ తర్వాత కొద్దిగా ఫుల్ ఉంటే చాలు, ఇలా అద్భుతంగా ఆడాడు. దాన్ని మంచిగా గ్యాప్ మధ్యలో వెళ్ళింది, కొంచెం గాల్లో ఉంది, క్యాచ్ చేతిలోకి వెళ్ళింది. ప్రసిద్ధ్ కృష్ణ 100% ఎఫర్ట్ ఉన్నట్లు అనిపించలేదు. అక్కడ ఫ్రంట్ ఫుట్ మీద ఆడితే కష్టం అవుతుందని చెప్పాము, అక్కడి నుంచే ఆడాడు. అది లేట్ రియాక్షన్ ప్రసిద్ధ్ కృష్ణ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు. అగ్రెసివ్ షాట్ మరొకసారి అక్కడ ఫీల్డర్ ఉన్నాడు కాబట్టి, ఎందుకంటే ఫీల్డ్ పెట్టింది ఈ టైప్ ఆఫ్ బౌలింగ్ గురించి. మరొక అగ్రెసివ్ షాట్, ఇదే డిసైడ్ చేసుకున్నారు. మామూలుగా పైకి వేసావా, మేము వెనక ఆడము అని. క్లోజ్ కాల్ ఇది. ఇంపాక్ట్ అక్కడ అంపైర్ సేస్ అవుట్. అంపైర్ అవుట్ అన్నాడు. కమిల్ రివ్యూ తీసుకున్నాడు. ఇంపాక్ట్ ఒక్కడే అక్కడ క్వశ్చన్. చూద్దాం మరి థర్డ్ అంపైర్ ఏమంటాడు. Ball tracking coming up now. Impact is in line. And wicket is umpire's call. Saikat, you'll stay with your original decision of out. I'll let you know when you're on screen. Saikat, you're on screen. సైకాత్ అవుట్ ఇచ్చాడు అండ్ అంపైర్స్ కాల్. అది ఇంపాక్ట్ ఇన్ లైన్, వికెట్స్ హిట్టింగ్ లో అంపైర్స్ కాల్ అనేది వచ్చింది. అండ్ ఇక్కడ క్యాచ్ ఏమన్నా వస్తుంది వాళ్ళు అక్కడ. సో బాల్ బౌండరీకి వెళ్తుంది, కష్టపడాలి అక్కడ డీప్ స్క్వేర్ లెగ్ ఫీల్డర్ మొహమ్మద్ సిరాజ్ ఫుల్ ఎఫర్ట్, కానీ బాల్ బౌండరీకి వెళ్ళింది. thick outside edge, comfortable single. 83 for 2. అండ్ టైమ్ ఫర్ లంచ్ అంటున్నాడు అక్కడ అంపైర్. సో ఇండియా కొంచెం హ్యాపీగానే ఉంటారు. ఆ చిన్న పార్ట్నర్షిప్ ఏదైతే 50+ పార్ట్నర్షిప్ వచ్చిందో పసింధు అండ్ మిషారా మధ్య, దాన్ని అయితే బ్రేక్ చేశాడు జడేజా. ఆ తర్వాత ఇంకొక చిన్న పార్ట్నర్షిప్ వెళ్తోంది. బట్ చూడాల్సిన బాటమ్ లైన్ ఏంటంటే ఇంకా 130 runs శ్రీలంక వెనకాల ఉన్నారు. అండ్ ఈ సెషన్లో చేంజ్ ఆఫ్ ఇన్నింగ్స్ జరిగినా కూడా 28 overs ఇండియా వేయగలిగింది. హెల్దీ ఓవర్ రేట్ కనిపిస్తోంది. 503 290 83 for 2, 130 runs ఇంకా శ్రీలంక వెనకబడి ఉన్నారు. చాలా అద్భుతమైన వర్క్ చేశారు ఇప్పటి వరకు. ఫస్ట్ టెస్ట్లో కూడా ఒక సెషన్ మిస్ అయింది, అక్కడ వాళ్ళు అద్భుతమైన పని చేశారు. ఇక్కడ బ్యాక్ టు లైవ్ యాక్షన్. ఇది అద్భుతమైన బాల్, ఇలాంటి బాల్స్ వేయాలి. ఇక్కడ ఛాన్స్ లేదు, స్లిప్ ఫీల్డర్కి చాలా దూరంగా వెళ్ళింది, కానీ పసింధుకు ఒక బౌండరీ తీసుకొస్తుంది. ఈసారి పసింధు నుంచి అద్భుతంగా రివర్స్ స్వీప్ ఆడాడు. పెద్ద షాట్కి ప్రయత్నం, బ్యాట్కి ఎంత సరిగ్గా తగలేదు. దాంతోనే శ్రీలంక 100 పరుగులు పూర్తి చేసుకుంటారు ఫాలోను ఆడుతూ. పెద్ద షాట్ కొట్టే ప్రయత్నం, గాల్లో అయితే బాల్ ఉంది.
సిరాజ్కి వెనకాల పడిపోయింది అది. జడేజా అనుకుంటూ ఉంటాడు క్యాచ్ పట్టుంటే బాగుండేదని, బట్ చాలా కష్టమైన క్యాచ్. రన్నింగ్ బ్యాక్, అది కూడా మొహమ్మద్ సిరాజ్. ఈసారి అద్భుతంగా ఆడాడు. అద్భుతం, మహా అద్భుతం, బ్రహ్మాండమైన షాట్ పసింధు నుంచి. గట్టి షాట్ కోసం ప్రయత్నం, కనెక్షన్ సరిగా కుదిరిందా? డీప్ స్క్వేర్ లెగ్, విల్ ఓన్లీ వాచ్. కనెక్షన్ సరిగా కుదరలేదు, బట్ రిజల్ట్ అయితే కావాల్సినట్టుగానే వచ్చింది ఇక్కడ కమిందు మెండిస్కి. స్లాట్లో ఉంది. స్లాట్లో ఉంటే మనకు తెలుసు కదా బాల్ ఎక్కడికి వెళ్తుందో అని. ఎందుకు వేగంగా వేస్తున్నారంటే దీన్ని బట్టే తెలుస్తుంది. రఫ్లో వేసాడు అనుకున్నాడు కానీ సూపర్ షాట్. అద్భుతమైన పుల్ షాట్. కమిందు మరోసారి తనేంటో నిరూపిస్తున్నాడు. మరోసారి అలాంటి బౌలే, ఈసారి ఇంకా బెటర్ సమాధానం కమిందు నుంచి. దాంతో 50 కూడా పూర్తి చేసుకుంటాడు. 54 స్కోర్ చేశాడు 87 బాల్స్లో. మొదటి హాఫ్ సెంచరీ కమిందుకు ఈ సిరీస్లో, చాలా ముఖ్యమైన టైంలో. పుల్ కొట్టే ప్రయత్నం, ఫీల్డర్ పక్క నుంచి మరొక బౌండరీ. బ్యాక్ టు బ్యాక్ బౌండరీస్ ఇక్కడ ప్రసిద్ధ్ కృష్ణకి అండ్ శ్రీలంకన్ టీమ్కి. ఆహా, చాలా చాలా అద్భుతంగా కనెక్షన్ కుదిరింది. ఈసారి మాత్రం నో లుక్ స్వీప్ 6. వా 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 వా, బ్యాట్ తగిలిందా సరిగ్గా? క్యాచ్ టేకెన్. ఫైనల్ గా 115 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ప్రసిద్ధ్ విత్ ద రెస్క్యూ. ఇక్కడ గాల్లో కొట్టే ప్రయత్నం అండ్ వెరీ గుడ్ బ్యాక్వర్డ్ రన్నింగ్ క్యాచ్ శుభ్మన్ ద్వారా. బ్యూటిఫుల్ క్యాచ్. స్టెప్ డౌన్ అండ్ జస్ట్ వైడ్ ఆఫ్ సిరాజ్. అది అసలు ఏ మాత్రం కూడా జడేజా దీన్ని సాడ్గా తీసుకోకూడదు. అర్రే ఏంటి ఇట్లా కొట్టా అనుకోకూడదు. 199 for 3 సేఫ్లీ నెగోషియేటెడ్ అండ్ దట్స్ టీ. పసింధు 90 మీద ఉన్నాడు. చాలా సింగిల్స్, చాలా షాట్స్ వద్దనుకున్నాడు. చూసుకుంటే సెషన్ 2లో 34 ఓవర్స్లో 116 రన్స్ వచ్చాయి. కేవలం ఒక వికెట్ కోల్పోయారు. 3.41, అది 4.18 ఉండింది. సుతార్కి సారాంష్కి వికెట్ లేదు. అది తొందరగా ఆ వికెట్స్ కాలంలో వాళ్ళు కూడా వాళ్ళ ఎంట్రీ చేశారు అంటే ఇండియాకి చాలా సులభంగా మారుతుంది. ప్రస్తుతానికైతే 14 రన్స్ వెనుకున్నారు. జైన్ మొదటి ఇన్నింగ్స్లో 20 ఓవర్లు వేసాడు. సెకండ్ ఇన్నింగ్స్లో 46 రన్స్, ఇంకా వికెట్ రాలేదు. సో ఒక క్రూజల్ రోల్ అయితే ప్లే చేయాలి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ సెషన్ రెండు టీములు కూడా. ఇది ఒకవేళ పై చేయి శ్రీలంకకు ఉందా, లీడ్ పెరుగుతుంటుంది, వాళ్ళకి వికెట్లు తీసేరా మరొకసారి ప్రెజర్ అనేది పెట్టొచ్చు శ్రీలంకన్ బ్యాటర్స్ మీద. కానీ కాన్ఫిడెంట్గా బ్యాటర్స్ ఆడుతున్నారు, ఎందుకంటే టీం ముందర చూసాం కొంచెం కట్టడి చేయగలిగారు. తప్పించేయలేదు, చాలా కాన్ఫిడెంట్గా ఆడుతున్నారు. ఎప్పుడైతే ఒక బ్యాటర్ కాన్ఫిడెంట్గా ఆడుతాడో, ఇన్నింగ్స్ ముందుకు వెళ్తుండో, ఆ తర్వాత మిగతా వచ్చే బ్యాటర్స్ కూడా ఆ కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. ఆ స్కోర్ కార్డ్ చూస్తేనే అది కనిపిస్తుంది మనకు. స్టెప్ అవుట్ అయ్యాడు, చక్కగా లాంచ్ చేశాడు. ఫస్ట్ బాలే టీ తర్వాత ఇది అవుట్, ఇది అని చెప్పాం కదా. బ్యూటిఫుల్ బౌలింగ్. అది నరేజ్ తగిలిన తర్వాత ఫీల్డర్ అక్కడ పెట్టారు. చాలా సర్ప్రైజ్ అయ్యాడు. చక్కటి బాల్ లోపలికి వచ్చేసింది. చాలా క్లోజ్గా ఆడాడు. ఆ బ్యాక్ పేషెన్స్ లూజ్ అయ్యాడు. అదే మాట్లాడుతున్నాం. బ్యాటర్ చాలా ఎర్లీగా స్టెప్ అవుట్ అయినట్టు అనిపించింది. అందుకే మానవ్ సుతార్ దాన్ని గమనించి చాలా వైడ్గా బాల్ చేశాడు. మంచి కీపింగ్ కూడా, అంత ఈజీ కాదు కలెక్ట్ చేసి కొట్టడం. అప్పుడే దాని ముందర అంటున్నాడు రెస్ట్లెస్ అవుతున్నాడని. ముందరే సపోర్ట్ అయ్యాడు కాబట్టి అక్కడ టైం దొరికింది దాన్ని వైడ్గా బౌలింగ్ వేయడానికి. బ్రిలియన్ కలెక్షన్ అండ్ మంచి స్టంపింగ్ రిషబ్ పంత్ నుంచి. ఎప్పుడైతే ఒక వికెట్ పడుతుందో తొందరగా ఇంకో వికెట్ పడుతుంది అంటూ ఉంటారు. నార్మల్ లైన్స్ వేస్తే చాలు అని డిసప్పాయింట్ అవ్వటం, కానీ ప్రీ డిటర్మిన్ షాట్ ఇది. అప్పటి వరకు చాలా పేషెంట్గా ఆడాడు. 92కి అవుట్ అయ్యాడు. 212 for 5 శ్రీలంక. నరేజ్ అంత కన్విన్సింగ్ షాట్ కాదని ఆఫ్ ద మార్క్ డిక్ వెళ్ళ ఆ 4తో.
గోన్ ఎల్బిడబ్ల్యూ డిక్వెలా డివిజన్ తీసుకుంటారు చూడాలి. Ball tracking coming up now. Impact is in line and hitting the wickets. Psycat, I'll get you to stay with your original decision about. I'll let you know when you're on screen. You're on screen now, signal now. గోన్ శ్రీలంక 218 for 6. అంటున్నా నాకేం కనిపించలేదు, చాలా డార్క్ అయిపోయింది ఏంటి అని. ఇక్కడ థర్డ్ ఎంపైర్ కూడా అదే అంటున్నాడు, ఫోర్త్ ఎంపైర్ అదే అంటున్నాడు. వర్షం వస్తే చాలా చాలా మరొక నో బాల్ తొందరగా పడుతుంటుంది. అక్కడ టైం ఇవ్వదు, అంత వేగంగా వస్తుంటుంది వర్షం శ్రీలంకలో. గుడ్ బాల్ టర్న్ అవుతుంది అండ్ లేట్గా పిక్ చేస్తున్నా అంటున్నాడు. ఆడిన ప్రతిసారి అంపైర్ని చూస్తున్నాడు డైరెక్ట్గా. ఒకవేళ కనుక ఈ సెషన్లో వికెటే పడకుండా ఉండుంటే ఇండియా చాలా ప్రెషర్లో ఉండేది. అయినా ఇప్పుడు ఫీల్డ్లో కొంచెం మార్పు కూడా, ఒక ఎక్స్ట్రా క్యాచ్ ఇన్ ఫీల్డర్ లోపలికి వచ్చాడు అండ్ లేదన్నాడు. అంపైర్ గ్రౌండ్ స్టాఫ్ని పిలిచేయమని చెప్పాడు. వర్షం పడుతుంది, టక వర్షం పడుతుంది. మీరు అన్నారు రాజు, పడిందంటే కనుక చాలా తొందరగా రెయిన్ అనేది వస్తుంది అని గ్రౌండ్ స్టాఫ్ అందరూ కూడా పరిగెత్తుకుంటూ రావాలి కవర్ చేయడానికి. ఇట్స్ పోరింగ్ డౌన్ నౌ. అదే అంటున్నా కదా, ఇక్కడ శ్రీలంకలో చాలా వేగంగా వస్తుంటుంది, గాలి ఒకసారి వస్తుంటుంది. వెల్ బ్యాటింగ్ కార్డ్ 229 for 6 సోనాల్ దినుషా అండ్ అలాగే కేశర నువంతా. మళ్ళీ ఇక్కడ 53 balls 11 run పార్ట్నర్షిప్. పసింధు సూర్య బండారా 92 కొట్టాడు. కమిందు మెండెస్ 50 కొట్టాడు. స్టార్ట్స్ వచ్చాయి కమిల్ మిషారా, ధనంజయ్ డిసిల్వాకి. బట్ బౌలింగ్ కార్డ్ ప్రకారంగా చూస్తే కనుక ప్రతి బౌలర్కి వికెట్ వచ్చింది రాజు. ప్రసిద్ధ్ కృష్ణ పిక్ ఆఫ్ ద బౌలర్స్ అని చెప్పొచ్చు, ఎందుకంటే మంచి లైన్స్ వేశాడు, చక్కగా బ్యూటిఫుల్గా బౌలింగ్ వేశాడు, ఒక వికెట్ తీశాడు. అందరు బౌలర్స్ కూడా వికెట్ కాలంలో ఉన్నారు. కొంచెం ఎక్స్పెన్సివ్ సుతార్, ఎందుకంటే దాన్ని అటాక్ చేశారు, బ్యూటిఫుల్గా ఆడారు. ఆ పీరియడ్లో కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్న వికెట్ తీయటం, ఎందుకంటే మనం సుతార్ టీ పడంగానే 2 వికెట్లు తీయటం, సో అది చాలా ఇంపార్టెంట్ ఫేజ్ అని కూడా. సో ఎకానమీ అయితే చక్కగానే ఉంది, కానీ ఆ లైన్స్ ఇంకా బెటర్గా ఉండొచ్చు. ప్రస్తుతానికి అయితే ఇండియా వెదర్ మీద ఒక కన్నేస్తుంది. ఇవాళ ఏమన్నా వెదర్ క్లియర్ అవుతుందా, లేదంటే కనుక రేపు వెదర్ ఎలా ఉంది, మనకి ఇంకా ఎంత సమయం కావాలి ఇక్కడ ర్యాప్ చేయడానికి, ఆ 12 points అనేది సాధించడానికి. అండ్ శ్రీలంక ఇదే వెదర్ అలాగే పర్సిస్ట్ అవ్వాలి, కంటిన్యూ అవ్వాలని కోరుకుంటారు. ఫాలో ఆన్ ఎన్ఫోర్స్ చేశారు ఇండియా. అండ్ ఇన్ రెస్పాన్స్ అక్కడ సెకండ్ ఇన్నింగ్స్ డిఫీట్ ఆర్ రాదర్ ఆ డెఫిసిట్ని అయితే తుడిపేయగలిగారు. 16 runs లీడ్లో కూడా వెళ్ళారు శ్రీలంక. 229 for 6 ప్రస్తుతానికి. అండ్ అద్భుతమైన నాక్స్ వచ్చాయి చాలా మంది దగ్గర నుంచి, అండ్ ఎస్పెషలీ పడికల్